అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది మరణించిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. కానీ కొన్ని మాటలు బ్రతికుండగానే మానసికంగా మరణించేలా చేస్తాయి. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువ లేని చోట నోరు విప్పకు. ఏం కోల్పోయినా పర్వాలేదు, నిలబడవచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే అస్సలు సహించకు. జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకాల్లోనే బ్రతికేయకూడదు. మధురమైన క్షణాలు ఎన్నో ఉంటాయి, తలుచుకొని సంతోషిస్తాం. అలాగే కఠినమైన పరిస్థితులు అన్నీ గుర్తుకు వస్తాయి. అలా అని బాధపడుతూ కూర్చోలేం కదా. ముందుకెళ్ళాలి. నిన్ను నువ్వే ముందుకు తీసుకెళ్తావు. ఇంకెవరో వచ్చి నిన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశ కూడా నీలో ఉండకూడదు. ఎవరో నిన్ను వదిలి వెళ్ళిపోయారని ఎందుకు బాధపడుతున్నావు? అక్కడికే నీ జీవితం ఆగిపోయిందా? లేదుగా, ఇంకా ఉంది. ఏమో, ఒక మంచిది రావాలని రాసిపెట్టి ఉంది, అందుకే ఉన్నది కోల్పోయాం. మంచిది వచ్చే ముందు ఉన్నది చెడు అంతా తొలగిపోతుంది అంటారు. నిజమే కదా. భరించేవారికే ఇస్తారు బాధలు ఆ భగవంతుడు. ఎందుకు? భరించే శక్తి ఉంది, భరిస్తారు అని. భరించలేని వారికి బాధలు ఇవ్వలేడు ఆ దేవుడు. కానీ బాధలన్నీ భరించి జీవితాన్ని దాటుకొని వెళ్తే వారి జీవితం చరితార్థమవుతుంది.